సెంట్రల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? సెంట్రల్లో మళ్ళీ బీజేపీనండి. ఎందుకు బీజేపీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎందుకు ఎందుకు తెలుసా? అయోధ్యలో రాముల వారి గుడి కడుతున్నారు. ఓకే. దానివల్ల ఫుల్ ఎంకరేజ్ అయింది బీజేపీ. ఓకే. నేను పక్కా ముస్లిం. నరేంద్ర మోడీని పొగుడుతున్నా. దేనికి తెలుసా? అతను ధైర్యస్తుడు. ఓకే. ధైర్యస్తుడు, దేన్నైనా సరే తట్టుకుంటాడు. అతని దగ్గర ధైర్యం చాలా ఉందండి. ఓకే. చంపండి అయినా నేను భయపడా అంటాడు నరేంద్ర మోడీ. ఓకే. రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, తన కాంగ్రెస్ వాళ్ళే తనకు మోసం చేస్తున్నారు. ఓకే. అతనికి అది అర్థమవుతలే. అంటే మొన్న మీటింగ్ అయింది తుక్కుగూడలో. ఓకే. మరి ఎంతమంది వచ్చిండు? నీ వాళ్ళే రాలే, కాంగ్రెస్ వాళ్ళే రాలే. ఓకే. జనాలు ఎవరు వస్తారు? నీ లీడర్లే రానప్పుడు జనాలు ఎవరు వస్తారు? అంటే ఇప్పుడు మోడీ ధైర్యం వల్ల వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేయకపోవడం వల్ల వస్తారా సెంట్రల్? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర దమ్ము లేదు, నరేంద్ర మోడీ దగ్గర ధైర్యం ఉంది. ఒకటి, బీజేపీ ఈజ్ ద కరెక్ట్. అంటే ఇక బీజేపీ పేద ప్రజలకు ఏం చేయట్లేదు, మొత్తం అంటే పారిశ్రామికవేత్తలకు వాళ్ళకు వీళ్ళకు రుణాలు మాఫీ. చెట్టుకు కాయలు ఉంటాయి, నలుగురు 4 రౌతులు కొడతారు. అతన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉన్నారు. దట్స్ ఇట్. ఓకే. చంద్రబాబు నాయుడు గెలిచే ఛాన్స్ ఉందా? లేదండి. పవన్ కళ్యాణ్ కాదు కదా, ఎంతమంది సపోర్ట్ చేసినా రాడు. అక్కడ జగనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ తోటి ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు అనుకోవచ్చు? అంటే చంద్రబాబు అంటే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి ప్రతి ఒక్క హోదా ఇవ్వలే, రైల్వే జోన్లు ఇవ్వలే, వాళ్ళకు ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ చేస్తారు. అయినా చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు అంటారు? ఒకటి, స్వార్థం కదా. మరి బాగినండి బాబాయ్, ఈ రాజకీయ నాయకులకు స్వార్థం ఎక్కువ. ఫస్ట్ వాళ్ళ కుంప నింపుకోవాలా. ఇప్పుడు చూసిన కాంచి తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి నాయకుడు అంటే ఏ నాయకుడు? ఇప్పుడు ముఖ్యమంత్రులు చేసిన నాయకులలో అతను ఏంది, కొమట ఆయన పేరేంది, రోషయ్య మంచిది. రోషయ్య కొమట ఆయనే. ఇటు తెలంగాణ గొడవ, అటు జగన్ గొడవ అని నాకు రీజన్ చేసి పడేసిండు సీఎంకు. నాకు ఈ పదవే వద్దని రీజన్ చేసిన సిన్సియర్ సీఎం రోషయ్య. నెక్స్ట్ ఎన్టీఆర్, లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇటునండి, ఎన్టీఆర్ గారు ఒక గ్రేట్ లీడర్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం లిక్కర్ బంద్ చేసిండు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు 2 పథకాలు పెట్టిండు, 108 ఆరోగ్యశ్రీ. దానివల్ల కొన్ని వేల మంది బతికిళ్ళండి. అందులో నా భార్య ఒక ఆమె.